ఇప్పుడు స్కూల్ ప్రేయర్లు ఎట్లా ఉన్నాయో తెలియదు కానీ మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ వందే మాతర గీతంతో అంటే ఫస్ట్ అందరూ కూడా ఉదయాన్నే అసెంబ్లీ అవ్వాలి. అసెంబ్లీలో అన్ని క్లాసులోళ్ళు వచ్చి కూర్చుంటారు. పొట్టి పొడుగు సైజుల ప్రకారం ఆయా క్లాసులోళ్ళు లైన్లో నుంచుంటారు. అంటే పొట్టోళ్ళు ముందు, పొడుగోళ్ళు ఎలా వెనక అట్లాగా నుంచుంటారు అనమాట. ఆ తర్వాత ఫస్ట్ వందే మాతర గీతం ఉంటుంది. ఫస్ట్ బెల్లు కొట్టిన తర్వాత వందే మాతర గీతం ఉంటుంది. ఇది రెండో బెల్లు కొట్టిన తర్వాత ఫస్ట్ బెల్లు కొట్టేటప్పటికి అసెంబ్లింగ్ అవ్వాలి. సెకండ్ బెల్లుకి వందే మాతర గీతం ప్రారంభమవుతుంది. ఆ తర్వాతన ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట అక్కడ ఖచ్చితంగా అందరూ పాడాలా. ఆ తర్వాతన ఏదైతే ప్రతిజ్ఞ ఉండేది ఆ ప్రతిజ్ఞ పూర్తయిన తర్వాత తాడు బెల్లు కొడతారు. అప్పుడు క్లాసుల్లోకి వెళ్ళేవాళ్ళు. తర్వాత సాయంత్రం పూట్ల క్లాసులన్నీ అయిపోయిన తర్వాతన మళ్ళీ చివరిలో అసెంబ్లీ ఉండేది. అప్పుడు జనగణమన పాట కంపల్సరీగా అయ్యాక వెళ్ళాలన్నమాట. ఇది అప్పట్లో ఉన్నటువంటి ప్రొసీజర్. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండలో మొత్తం ఉమ్మడి రాష్ట్రం గురించి ఉంటుంది. తెలంగాణ కోసం సపరేట్ పాట కావాలంటే అప్పట్లో కేసీఆర్ ముందు చర్చ జరిగింది. అసలు తెలంగాణ వాదానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనుకునేటువంటి కేసీఆర్ చేయలేని పనిని ఇప్పుడు తాను చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అప్పట్లో చివరిలో ఏదో తిప్పలబడినా కూడా రేవంత్ రెడ్డితో తాజాగా ప్రముఖ రచయిత, నేపథ్య గాయకుడు అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాలాపన రూపకల్పన కోసం వీళ్ళు కలిశారు. వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ల నేతృత్వంలో ఈ జై జై హే తెలంగాణ పాటని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు.